మ్యారేజ్ అనేది అటు ఆడవాళ్ళకి ఇటు మగవాళ్ళకి అందరికీ ఒక స్పెషల్ అకేషన్, ఒక మెమరబుల్ ఈవెంట్ జీవితంలో. మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ లా మస్తు చేంజెస్ వస్తాయి, కానీ ఆడవాళ్ళకి మాత్రం చేంజెస్ తో పాటు రెస్ట్రిక్షన్స్ కూడా వస్తాయి. పెళ్ళైంది కదా అని చెప్పేసి దోస్తులతోటి బయటికి పోనీయరు, పెళ్ళైంది కదా అని చెప్పేసి కెరియర్ మీద ఫోకస్ చేయనియరు, పెళ్ళైంది కదా అని చెప్పేసి హాబీస్ ని కంటిన్యూ చేయనియరు, పెళ్ళైంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఉండనియరు దాన్ని. అదే మగవాడు మాత్రము పెళ్ళైనా పిల్లలు పుట్టినా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, దోస్తులతోటి బయటికి పోవచ్చు. ఎందుకు? పెళ్ళైంది కదా, పెళ్ళంతోనే పోవాలి బయటికి, దోస్తులు ఎందుకు? పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతో తీసుకుపోవాలి బయటికి, దోస్తులు ఎందుకు? ఆ దోస్తులలో మళ్ళీ పెళ్లిగాని ఆడవాళ్ళు కూడా ఉంటారు, ఇదేం లెక్క? ఆడు మాత్రం హాబీస్ ని కంటిన్యూ చేయొచ్చు, పెళ్ళైనా సరే పిల్లలు పుట్టినా సరే, పెళ్ళానికి రోగం వచ్చినా సరే, ఇంట్లో ఏమైనా సరే వాడు హాబీస్ కి మాత్రం ఫుల్ స్టాప్ ఉండదు. హాకీ ఆడతా అంటాడు ఒకడు, ఫుట్బాల్ ఆడతా అంటాడు ఒకడు, ఫిట్నెస్ ఫ్రీక్ అంటాడు ఇంకొకడు, జిమ్ కి పోవాలంటాడు, మ్యూజిక్ వినాలంటాడు. ఆడి హాబీస్ కి మాత్రం హద్దుండద్దు. కెరియర్ మీద మాత్రం వాడే ఫోకస్ చేయాలి. పాతకాలంలా అంటే మగవాళ్ళు మాత్రమే ఉద్యోగం చేస్తుండే కాబట్టి మగవాళ్ళు మాత్రమే కెరియర్ మీద ఫోకస్ చేస్తుండే. కాలం మారింది కదా, కాలంతో మనం కూడా మారాలి కదా. ఆడు మాత్రము ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, ఆడు మాత్రము హాబీస్ ని కంటిన్యూ చేయొచ్చు. కుక్క మెడల గొలుసు గట్టి దాన్ని కంట్రోల్ చేసినట్టు ఆడపిల్లల మెడల తాళి గట్టి కంట్రోల్ చేస్తా అనుకునే వాళ్ళకి మాత్రం మూతి పగులుతుంది.